కొన్నిసార్లు 'బిగ్ బాస్' హౌస్‌లో ఓడిపోతేనే గెలుస్తాం. గెలిస్తే ఓడిపోతాం. అఫ్‌కోర్స్ కొన్ని సీజన్స్‌లలో కొంతమంది కంటెస్టెంట్లు హౌస్‌లో ఓడిపోయి జనాల మనసుల్ని విపరీతంగా గెలిచి ఆఖరికి సీజన్‌ని గెలిచినోళ్ళున్నారు. సీజన్ 5లో సన్నీనే ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు మనం. నిన్న నైట్ శ్రీజ దమ్ము తను సంచాలకుగా గెలవడానికి, ప్రియాని గెలిపించడానికి గెలుస్తా ఉంది. కానీ ఆ క్రమంలో మన దృష్టిలో ఓడిపోతా వచ్చింది. ఎడిట్‌లో ఎట్లా చూపిస్తారో తెలవదు గానీ నిన్న నైట్ శ్రీజ వర్సెస్ ప్రియా జరిగింది. ప్రియా కోసం శ్రీజ స్టాండ్ తీసుకుంది. అదే శ్రీజ తీసుకున్న స్టాండ్ అంతా కూడా బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే అన్న సెన్స్‌లో అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ శ్రీజ నామినేషన్‌లో ఉంటే నిన్న నైట్ జరిగిన లైవ్ కానీ, ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్‌తో కానీ ఆమె గ్రాఫ్ చాలా డౌన్ అయ్యేది, లీస్ట్‌లోకి పోయేది. అండ్ నామినేషన్లో ఉన్న ప్రియాకి ఈరోజు పడబోతున్న ఎపిసోడ్ చాలా ప్లస్ అవుతుంది. లైక్ ఎట్లా అంటే తనకున్న నెగిటివిటీ ఒక 50% తగ్గిపోద్ది ప్రియాకి. అదే శ్రీజాకి 50% నెగిటివిటీ పెరుగుతుంది. అటువంటి ఎపిసోడ్ పడబోతుంది. చిన్న లాజిక్ అబ్బా, ఫ్యామిలీ వీక్ థర్డ్ వీకే ఫ్యామిలీ వీక్గా పెట్టినప్పుడు అందులో కూడా అందరికీ ఆపర్చునిటీ లేదు. ఓన్లీ బ్లూ సీట్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ ఇచ్చారు. అందులో ఎవరెవరు ఉన్నారు? తనుజ ఉంది, ఎమోషనల్ పర్సన్, బాగా అన్నిటికీ అంటే ఏడ్చే పర్సన్. రెండో పర్సన్ సంజన గారు ఉన్నారు, 5 నెలల బేబీ ఉంది. మూడో పర్సన్ సుమన్ అన్న, ఆయన కూడా ఎమోషనలీ కొంచెం లోగా ఉండే పర్సన్. నాలుగో పర్సన్ ఇమాన్యుల్, ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూసినా ఎమోషనల్ అవుతుండు. ఇక ఐదో పర్సన్ యాక్చువల్గా శ్రీజాకి ఇచ్చారు. కానీ శ్రీజ మార్చుకోవడం వల్ల, శ్రీజ అంత ఎమోషనల్ పర్సన్ కాదు, ఎట్లా హ్యాండిల్ చేస్తావు చూద్దామని ఇచ్చారు. శ్రీజ మార్చుకోవడం వల్ల ప్రియాకి వచ్చింది బ్లూ సీట్. ప్రియా ఇప్పటికీ ఒక 40 సార్లు ఏడ్చిందని చెప్పి హౌస్లో మనం మాట్లాడుతూనే ఉంటారు. అండ్ నిన్న నైట్ కూడా డిస్కషన్స్లో ఇప్పటికో 40-50 సార్లు ఏడ్చింది అమ్మ అని నీకు మంచి ఆపర్చునిటీ అనే డిస్కషన్ వచ్చింది. సో ఒక ఎమోషనల్ పర్సన్స్ అంతా ఒక దిక్కున్నారు. ఇందులో అందరికంటే ఇంపార్టెంట్ ఎవరు? అందరికంటే ఎక్కువగా ఫ్యామిలీని మిస్ అవుతున్న వాళ్ళు అండ్ ఫ్యామిలీ టైం ప్రీషియస్గా కావాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే ఖచ్చితంగా సంజన గల్రాని. ఎందుకంటే 5 months బేబీ ఉన్నప్పుడు ఆ బేబీని వదిలేసి వచ్చింది, ఒక కాజ్ కోసం వచ్చింది. అట్లాంటి ఆమెకి ఫ్యామిలీని చూసే అవకాశమో, మాట్లాడే అవకాశమో, వీడియో కాలో, ఆడియో మెసేజో, లెటరో ఏది వచ్చినా కానీ బంగారం లాంటిది సంజన గారికి మాత్రమే. అఫ్ కోర్స్ గేమ్ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుల్, నిన్న మీరు చూసారు, ఇమాన్యుల్ ఫస్ట్ రౌండ్లో బజర్ కొట్టేసిండు. ఇమాన్యుల్ అక్కడ కూడా అడుగుతాడు, సాక్రిఫైస్ చేయాలని ఉంది అంటే కుదరదు అన్నట్టుగా ఏదో అనడం, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి. అక్కడ కూడా అన్నిటికంటే తక్కువ ఉన్నదే నేను తీసుకున్నాను అని చెప్పి 25% తీసుకున్నాను. యాక్చువల్లీ అది కూడా తీసుకోకుండా ఉన్నా కానీ హ్యాపీయే. ఎందుకంటే ఇమాన్యుల్ 2 weeksకి అంత ఎమోషనల్గా డౌన్ అయిపోయి దారుణంగా అసలు అమ్మ ఫోటోనో నాన్న ఫోటోనో లేకపోతే ఉండలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ అయితే కాదు, ఎమోషనల్గా స్ట్రాంగ్గానే ఉంటాడు. అండ్ అతను పోయింది అమెజాన్ అడవుల్లోకి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి. అదే స్టూడియోలో రెగ్యులర్గా షూటింగ్లకు పోతూనే ఉండే పర్సనే కాబట్టి. అండ్ అమ్మా నాన్నని వదిలేసి హైదరాబాద్కి రాలేదా, ఉండలేదా, చేయలేదా, బ్యాచిలర్ రూమ్లో ఉండి ఏళ్ళకి తరబడి నుంచి బ్యాచిలర్ రూమ్లలో ఉండలేడా, ఇప్పటికి కూడా రూమ్లోనే ఉండలేడా, ఇదెందుకు ఇంత డ్రామా అన్న సెన్స్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అనిపిస్తుంది. 2 weeks కాబట్టి ఖచ్చితంగా అనిపిస్తుంది. 10th week అంటే కనుక మనకు అనిపించదు, అయ్యో 10 వారాల నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, బయట ఉంటే ఫోన్లు చేసుకుంటాం కదా అని ఫీలింగ్ ఉంటుంది. సరే ఇమాన్యుల్ పోనీ పోయి ఫస్ట్ రౌండ్లో గెలిచిన ఇమాన్యుల్ పోయి ఫోటో తీసుకొని వచ్చింది. ఆ తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో తనుజ, సంజన, సుమన్ శెట్టి, ప్రియా శెట్టి నలుగురు ఉన్నారు. బెల్ మోగింది, టక్కన పోయి బజర్ కొట్టేశారు. తనుజ ఫస్ట్ బజర్ కొట్టింది, క్లియర్ కట్గా విన్ను. సో తనుజ లోపలికి పోయింది. 25% బ్యాటరీ వర్త్కి ఒక లెటర్ పట్టుకొచ్చుకుంది, ఇంట్లో రాసింది. ఆ లెటర్ చూసి మురిచిపోయింది, నవ్వింది, ఎమోషనల్ అయింది, హ్యాపీ ఫీల్ అయింది, చాలా ఎగ్జైట్ అయింది. వాళ్ళ సిస్టరు, వాళ్ళ మేనకోడల గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్, నన్ను అంట వాళ్ళ మేనకోడల పేరు. సో ఆ ముచ్చట. అండ్ అదే టైంలో సంజన కూడా వచ్చి ఇక్కడ అంటే తనుజ లెటర్ చదవడం, ఎందుకంటే తనుజ లెటర్ కన్నడ ప్లస్ తెలుగు రెండిట్లలో ఉంది. సో రెండు కూడా ఈమెకు వస్తాయి కాబట్టి చదవడానికి రెండు ఈక్వల్గానే ఉంటాయి అనుకోని, కాకపోతే ఇంగ్లీష్లో రాసిర్లే. సో రెండు ఈమెకు అర్థమైతే భాషలు కాబట్టి అక్కడ లెటర్ చదవడానికి ఉన్నది కొంచెం. ఎందుకంటే ఎవరికి వచ్చినా కానీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా ఇట్లాంటి వీక్స్లలో. ఓకే రైట్, సెకండ్ వీకే ఇంత ఎమోషన్ ఎందుకు రా, 2 months కదా, 2 వారాలు అయింది కదా, వీళ్ళు బయట షూటింగ్లకు అని చెప్పి నెలలు సంవత్సరాలు పోతూ ఉంటారు, వీళ్ళు 2 weeksకి ఇంత సినిమా చేస్తారంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ కొంతవరకు ఇగో తోటోడు ఏడుస్తుంటే మనకి ఏడిపోతుంది అన్నట్టు ఉంటుంది. అంతే, అది ఆ రకంగా ఎమోషనల్గా వీక్ అవుతూ ఉంటారు. సేమ్ నిన్న నేను నైట్ రివ్యూలో చెప్పిన చూసిర్రా, పెళ్లి కూతుర్ని సాగనంపేటప్పుడు పక్కింటోడు కూడా ఎడతాడు. ఎందుకు ఎడతాడంటే అందరూ ఎడతా ఉంటారు కాబట్టి వానికి కూడా ఏడిపోతుంది. ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటే అందరికీ ఏడుపు వచ్చేస్తుంది. ఆ టైప్లో అందరికీ బాధ అనిపిస్తుంది, లోన్లీ అనిపిస్తుంది. 2 వారాల నుంచి ఫోన్లు, మెసేజ్లు కూడా లేవు కాబట్టి ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇదే ఒక 5 వారాల తర్వాత, 10 వారాల తర్వాత ఉంటే ఇంకా పీక్స్లో కనెక్ట్ అయ్యేటోళ్ళం ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్స్ ఏంది, ఏమిరా మీ ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సంజన గారి బాధను మాత్రమే అందరూ అర్థం చేసుకోగలుగుతారు, మిగతా వాళ్ళ బాధను అర్థం చేసుకోరు. ఇక్కడనే పెద్ద పెంట ఏంటంటే సంజన గారి బాధనే అర్థం చేసుకోకుండా సంజన గారికి అడ్డం పడడమే పెద్ద తప్పు శ్రీజాది.
ఎందుకంటే అక్కడ అందరికంటే ఎమోషనల్గా వీక్ అయ్యి ఎమోషనల్గా అంటే ఫ్యామిలీని మిస్ అయ్యి విపరీతంగా మిస్ అవుతున్న ఏకైక పర్సన్ సంజన అని చెప్పాలి, చిన్న బాబు ఉన్నాడు కాబట్టి. సరే, ఈ రౌండ్ తర్వాత ఇక్కడ కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఈ గ్యాప్లో ప్రియా ఏడుస్తూ ఉంటుంది. ప్రియా ఏడుస్తుంటే కళ్యాణ్ బాబు ఓదారుస్తూ ఉంటాడు. యాక్చువల్లీ తనుజాకి కూడా మోటివేట్ చేసి నువ్వు కాన్సన్ట్రేషన్ బజర్ ఓన్లీ బజర్ కొట్టాలి, నువ్వు కొట్టాలి అని చెప్పి మోటివేట్ చేసింది కూడా కళ్యాణే. కళ్యాణ్కి తనుజాకి మధ్యలో ఉన్నాయి ఫిజిక్స్ మ్యాథ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మోటివేషన్ చూడడానికి మనకి అఫ్కోర్స్ తనుజ రిస్ట్రిక్ట్ చేస్తుంది. నిన్న స్కిట్ టైంలో కూడా రిస్ట్రిక్ట్ చేసింది. లైవ్ చూస్తే అర్థమైంది ఏంటంటే, మనకి ఎపిసోడ్లో చూపించలేదు కదా, లైవ్లో చూపించింది ఏంటంటే ఇమాన్యుల్ తోటి చెప్తుంది అనమాట. ఇమాన్యుల్ ఏమంటాడంటే కళ్యాణ్ తోటి స్కిట్ చేయమని చెప్తే కళ్యాణ్తో స్కిట్ చేయను అనే పాయింట్ మీద ఆమె అలిగింది అందుకు. యు ఆర్ పుట్టింగ్ బ్రిక్స్ టు రూమర్స్ అని చెప్పింది. ఇంతేనా డైలాగ్? ఇంతే, యాజ్ ఇట్ ఈజ్ ఇదే. నువ్వు రూమర్స్ కోసం అని చెప్పి గోడ కడతావు, అది చెయ్యకు, అవసరం లేదు అని ఒక పాయింట్ చెప్పింది. కానీ ఇమాన్యుల్ కట్టే గోడ కంటే వీళ్ళు కట్టుకునే గోడ ఎక్కువ ఉంది కదా, కళ్ళు ప్లేస్ అని చెప్పి. సరే, ఇక్కడ మోటివేట్ చేసింది కదా కళ్యాణ్ గురించి చాలా మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ మాట్లాడడానికి కాదు, లాస్ట్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడే చెప్తే డిస్టర్బింగ్గా డిస్గస్టింగ్గా డిఫరెంట్గా ఉంటుంది. అబ్బా, అది కొంచెం మితి మీరి శృతి మించి పోతున్నది. అది అందరితో అదే రకంగా ఏదో కిటకిటలు ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది ఆయన చూస్తుంటే. సరే, లాస్ట్లో మాట్లాడుకుందాం, ఆయన గురించి చాలా డీప్గా మాట్లాడుకోవాలి, చాలా పాయింట్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఫస్ట్ బజర్ తనుజ కొట్టిన తర్వాత ప్రియా ఎమోషనల్ అయిపోయింది. అబ్బా నాకు ఛాన్స్ రాలేదని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లెక్క ఉంటుంది. డే అంతా అలా కూర్చొని నెక్స్ట్ నీకు వస్తుందో వాళ్ళకి వస్తుందో, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్ అంతా చూపిస్తుంటే వీళ్ళకి బాధ అనిపిస్తుంది, వీళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడు లేనంత ఏడుపు వస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడు ఏడవని వాళ్ళు కూడా అలా పోయి ఏడుస్తూ ఉంటారు, పోయిన కంటెస్టెంట్లు చెప్తుండ్రు. అయితే ఇక్కడ ప్రియా శెట్టి ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదారుస్తూ ఉంటాడు. అక్కని తమ్ముడు ఓదారుస్తుండు కదా, నోరు అక్క అని అంటుంది కానీ చేతులు అంటలేవు అన్న ఫీలింగ్ వస్తాను. సరే, అది కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. అబ్బా అయిపోయింది, ఇక్కడ ఓదార్పు యాత్రలు అయిపోయినా. ఆ తర్వాత మధ్యలో కరెక్ట్గా సీక్వెన్స్ గుర్తొస్తలే. అయితే మధ్యలో ఒకడే వీళ్ళంతా వంటపాడ మీద కూర్చుంటారు. అబ్బా కూర్చుని 4 కోతులాగా ఇట్లా మంచిగా కూర్చుని ఉంటారు. ఎవరు? ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్. 2 పవన్లు, 2 పవనాలు, ఒక ప్రియా శ్రీజ కలిపితే ప్రీజ. ఓకే, ఈ ప్రీజ ఆ పవనాలు 2 కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత 4 ఉన్నారు కదా, అందరూ బ్లాక్ టీషర్ట్ వేస్తారు, బ్లాక్ డ్రెస్ వేస్తారు కదా. ఒక పవనాలు, అదే డిమాండ్ పవనాలు మాత్రం వేయడన్నట్టు, వేయకుండా ఆయన వేరే కలర్ వేసుకుని ఉంటాడు. ఒరే నువ్వు కూడా బ్లాక్ వేసుకొని వస్తే భలే ఉండు కదరా అని చెప్పి కళ్యాణ్ బాబు అంటాడు. కళ్యాణ్ బాబు అనగానే ఇక్కడ ఏంది పవనాలు ఏమంటాడు, రే నేను కూడా బ్లాక్ వేసాను కదరా, ఇది చూడరా పాయింట్ చూడరా బ్లాక్ వేసి ఏట్రా నువ్వు అని చెప్పి మంచి శ్రీకాకుళం ఒరిజినల్ రా స్లాంగ్లో అంటాడు. మస్తు అనిపిస్తుంది, గది గమ్మతుడు బాబు. రా స్లాంగ్ ఎప్పుడైనా మంచిగా అనిపిస్తుంది. అది శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రా స్లాంగ్ ఎప్పుడైనా కానీ మంచిగా ఉంటుంది కదా. అది అతని ఒరిజినల్ ఊరు భాష కదా, మంచిగా అనిపించింది. ఏట్రా నేను వేసింది బ్లాకే కదరా అంటాడు. అంటే వాళ్ళంతా ఫుల్ నవ్వుకుంటు ఫుల్గా, రేడు భలే అన్నాడు రా అని. ఏం బ్లాక్ వేసాను కదా, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అంటాడు. వెరీ నైస్. అంతే, అది క్యూట్గా ఉంది మూమెంట్. బిగ్ బాస్ ఫోటో తీయండి, బిగ్ బాస్ ఫోటో తీయండి, ఇది ఒకటి బాగుంది బిగ్ బాస్ అని చెప్పి అంటారు. మంచిగా ఉంది, నిజంగా చూడడానికి క్యూట్గా ఉంది. ఓకే, అంతవరకు క్యూటే ఉంది కానీ ఆ తర్వాత ఏం లేదు క్యూట్. కానీ ఆ తర్వాత అయిపోయింది, నెక్స్ట్ రౌండ్కి రెడీ అయిపోయారు. ఇదే టైంలో బర్నన్న అక్కడికి వస్తాడు. బర్నన్న బరస్ట్ అయ్యే టైం వస్తుంది. బర్నన్నకి పాయింట్ బై పాయింట్ పైలప్ అయిపోతూ ఉంది. నాకు అర్థమవుతుంది సినిమా, ఎందుకంటే బర్నన్న అట్లా వస్తూ ఉంటాడు కిచెన్ దగ్గరికి. వస్తుంటే ఈ 4 అంటే 2 పవనాలు ప్రీజ ఆడ ఉన్నారు కదా. సో ఈ మిలిటరీ కళ్యాణం బాబు ఏమంటాడంటే ఇట్లా బర్నన్నకి ఇట్లా చేతులు చాపుతాడు. చేతులు చాపి ఇట్లా చూపించగానే బర్నన్న వచ్చి ఎవరైనా చంటి పిల్లలు, చిన్నపిల్లలు, మన పిల్లల వయసు అన్న సెన్స్లో ఉన్నాడు కాబట్టి అందరినీ అలా ఎవరైనా అందరికీ ఎవరికైనా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఓదార్పు ఉన్న టైంలో కానీ ఎవరైనా డల్గా ఉన్న టైంలో దగ్గరికి తీసుకుంటాడు. తీసుకునే విధానం కూడా ఉంటుంది. అమ్మాయిలు తీసుకునే విధానం కూడా మ్యాన్లీగా ఉంటుంది, అబ్బాయిలు తీసుకునే విధానం కూడా దగ్గరికి తీసుకుంటాడు. రాము కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ముద్దు పెడతాడు అన్నట్టు. ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తాడు. పెద్ద మనిషి లెక్క అనిపిస్తుంది, తండ్రి పిల్లలు అన్న బాండ్లాగా అనిపిస్తుంది కదా. హగ్గియగానే కళ్యాణ్ మామ గాంధర్వ సార్వభౌమ అంటాడు. సినిమా డైలాగ్ అంటాడు. ఇక్కడ పక్కన డిమాండ్ పవన్ నుండి నువ్వు మామ అన్నావంటే నాకు కూడా మామే వచ్చింది మామ అంటాడు. ఆయన లోపల మనకి ఆలుతుంది. ఇమాన్యుల్ అంటే కామెడీ కోసం తనుజ డాక్టర్ అంటే నాన్న అంటే నేను మామ అంటే చెప్పి మామ అంటుండు. ఓకే, నడుస్తుంది రైట్. ఇప్పుడు ఇమాన్యుల్కి అతనికి ఉన్న బాండు, ఇమాన్యుల్కి అతనికి ఉన్న కామెడీ టైమింగ్స్ ద్వారా ఆయన కమెడియన్ అని చెప్పి ఒక పాయింట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కళ్యాణ్ ఈ తనుజకి లైన్లో సాఫ్ట్ స్పాట్ ఏదో అన్నది కదా నేను ప్రియా, సాఫ్ట్ స్పాట్ ఉందని. ఆ సాఫ్ట్ స్పాటు, ఆ క్రష్, ఆ కథా కార్ఖాన అని ఒక ట్రాక్ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఆమె నాన్న అంటుందని చెప్పి గీన మామ అనడం మాత్రం చాలా టూ మచ్ అనిపించింది నాకు. అది కూడా సినిమా డైలాగ్ అని చెప్పి నవ్వుకుంటుంటాడు సైడ్కి. మామ గాంధర్వ సార్వభౌమ అట.
అక్కడ భరణి సర్రమని కాలుతుంది, సింపుల్గా బయటకు నవ్వినట్టే ఉంటాడు కదా, ఎంత కాలినా కానీ బయటకు నవ్వినట్టే ఉంటాడు. మర్యాద మర్యాద అని ఉంటాడు. అందరు కలిసి నన్ను మామని చేశారు కదా అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన హీరో అయిదామని వస్తే, ఆయన విన్నర్ అయిదామని వస్తే మీరు మామని చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసి పక్కకు వారు ఎత్తారు. వీళ్ళంతా కూడా యూత్, వీళ్ళంతా ఇప్పుడు ఏంటంటే సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా అని చెప్పి తను చెంబడి పడి తిరుగుతాడు అనమాట కళ్యాణ్ బాబు. అట్లా ఉందన్నాడు సినిమా. మామని చేశారు కదా అంటాడు. ఆయన నాకు తెలిసి మనసులో భరణి గారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పన్నా, లోపల మొత్తం పైల ఇట్లా మీద పడిపోతుంది ఒకటెనుకోటి అన్నీ. మామ ఇమాన్యుల్ మామ అంటాడు, కళ్యాణ్ మామ అంటాడు, డిమాండ్ మామ అంటాడు, అందరు మామ 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 అంటాడు. ఇది బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న మీద మొత్తం జనాలు అదే వాళ్ళు అలా కాలికేయుడు గ్యాంగ్ అంతా ఇట్లా పడుతుంది చూడు, పడగానే జుప్పని పైకి లేతాడు కదా, అట్లా బర్స్ట్ అవుట్ అవుతాడు. ఎప్పుడో అందరిని వేసుకుంటాడు, గట్టిగా ఉంటుంది. అయితే పాజిటివ్ అవుతాడు, లేదంటే నెగిటివ్ అవుతాడు, కానీ అందరిని వేసుకుంటాడు. హరీష్ కదా లత్కూర పంచాయతీ అన్నట్టు ఏదో పంచాయతీ పేరు పెడతాడు, గట్టిగా వేసుకుంటాడు. నువ్వు నాన్నకు నువ్వు మామకు చల్ నడువురే అందరు. అది 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 జరగబోతుంది త్వరలో. ఇది ఒకటి చూపించారు. ఆ తర్వాత ఈ లెటర్ తీసుకొని చదువుకుంటుంది ఆమె. అండ్ ప్రియా కళ్యాణ్ వీళ్ళిద్దరూ అక్క నేను అంటే ఇంటికాడ ఏమని పిలుస్తారంటే హరి అని పిలుస్తారు. నాకు అసలు ప్రియా అనేది ఓన్లీ ఫ్రెండ్స్ అట్లా బయట వాళ్ళు అంటారు, కానీ నన్ను అంతా క్లోజ్ వాళ్ళంతా హరి అని పిలుస్తారంటే నేను కూడా ఓకే హరి అంటాడు. నువ్వు హరి అనకు, నువ్వు అక్క అనే పిలువు. నువ్వు ప్రియా అని పిలిచినా కానీ నాకు ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, నువ్వు అక్క అని మాత్రమే పిలువు, హరి లేదు వంకాయ లేదు చెప్తుంది. ఎందుకు తెలుసా, ఈయన అక్క అంటేనే లిమిట్లో ఉండడం కష్టం. అటువంటిది ఇప్పుడు పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేసిందంటే ఇక లిమిట్లో ఉన్నాడు మనిషి. అప్పటికే ఏంది నాకు అగ్ని పరీక్షలు దొరికింది, సంపాదించుకుంది నేను నిన్ను మాత్రమే అంట. బిగ్ బాస్ ఎందుకు వచ్చిన మరి, ఆమె సంపాదించుకున్నాడు కదా. ఈ టైప్ ఆఫ్ డైలాగులు కొట్టడం, ఈ టైప్ ఆఫ్ పులిహోర కలపడం ఎందుకు చేస్తూ ఉంటాడు అబ్బా. వీళ్ళు ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ పులిహోర కలపడానికి ట్రై చేస్తూ ఉంటారు. డిమాండ్ కానీ ఈ పవనం ఆ పవనం రెండు వీస్తూనే ఉంటాయి అమ్మాయిల మీదకి. రైట్. ఆ తర్వాత నువ్వు అక్కనే అని చెప్తుంది. ఇక్కడ ఈ కళ్యాణ్ పాయింట్ మన తర్వాత కూడా మాట్లాడదాం. ఇక్కడ తనుజ అయిన తర్వాత ఎమోషనల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. యాక్చువల్లీ ప్రియ ఎమోషనల్ అవుతున్నప్పుడు ఓదార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. సరే చెప్పేస్తే పట్టరు, ఈ చేతులు ఒత్తుతాడు, ముఖం ఒత్తుతాడు, ఇవి ఒత్తుతాడు, ఎందెందో చేస్తూ ఉంటాడు. ఈ ఓదార్పు బాగాలేదు. ఎక్కడ అమ్మాయి ఏడిస్తే చాలు, మళ్ళీ అబ్బాయిలు ఏడిస్తే పట్టించుకుంటాడా, అబ్బాయిల దగ్గరికి పోయి అగ్గులు ఇస్తాడా, అబ్బాయిలు ఇట్నే ఓదారుస్తాడా. ఇప్పుడు ఇమాన్యుల్ బాధపడ్డాడు, పోయి ఓదార్చిండా, దగ్గరికి కూడా పోడు. అమ్మాయిలు ఏడిస్తే చాలు, అది ఏదో ఒక వరుస పెట్టో వరుస లేకుండా ఏదో ఒకటి చేసి ఉరికిపోయి అగ్గు చేసుకుంటాడు, అది ఎవరైనా పర్లేదు. అమ్మాయిల దగ్గరికి మాత్రమే పోతాడబ్బా. ఇది టూ మచ్, తెలిసిపోతుంది. డాష్తో కిటకిటలు ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి. చెప్పబుద్ధి అవుతలేదు అబ్బా, నిజంగా చెప్తాను, చెప్పబుద్ధి అవుతలేదు ఇతని గురించి. ఇతను మళ్ళీ మిలిటరీ సోల్జరు మన్ను మసన ట్యాగులు పెట్టుకుని వచ్చిండు. ఇంకా మనసులు ఏంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరన్నా అమ్మాయిలు ఏడుస్తారంటే నేనే వస్తున్నా అని ఉరికొచ్చి తప్పని వచ్చి హగ్ చేసుకుంటాడు. నాకు అప్పుడు ఆయనే కనబడుతున్నాడు, ఆయనే మళ్ళీ పుట్టాడన్న ఫీలింగ్లో వస్తుంది నాకైతే. ఎవరైనా లిటిల్ బెట్ ఫెమినిస్ట్ అని నేను, ఆయన వచ్చినట్టే ఉంది. అదే పని చేతులొత్తుడు, కాళ్ళొత్తుడు, పిసుకుడు అయ్యింది, ఏవో హగ్గులు చేసుకుడు. ఎందుకు ఇదంతా డిస్గస్టింగ్, డిజాస్టర్, డిస్టర్బింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారు, మీకు అర్థమవుతలేదు. మీరు ఇంత ఓవరాక్షన్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్, నేను ప్రేమగా పోతున్నా, నేను మంచి ఉద్దేశంతో పోతాను. మంచి ఉద్దేశం పోతే అబ్బాయిల దగ్గర ఎందుకు పోతలే మంచి ఉద్దేశంతో? ఒక మాట, అబ్బాయిల దగ్గరికి ఎందుకు పోతలే మంచి ఉద్దేశం ఉంటే కదా. మీరు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఊరికైనా అంటున్నా, అతను బ్లేమ్ చేస్తున్నాను అనుకోకుర్రి. నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అబ్బాయి, ఇదో తేడాగా ఉంది వ్యాపారం. ఇక సుమన్ శెట్టి అన్న కొంచెం డల్ ఫేస్ ఉంటే అక్కడికి ఇమాన్యుల్ దగ్గర తీసుకొని, అన్న ఏం పర్లేదు, ఒకవేళ అయిపోయినా కానీ ఫిల్ చేసుకునే అవకాశం వస్తుంది బ్యాటరీని, అదేదో ఒక టాస్క్ పెట్టి ఫిల్ చేస్తారు. ఇది ఒక క్లారిటీ ఉంది, వీళ్ళకి అందరికీ వస్తాయి అన్న ఒక క్లారిటీ ఉంది. అదే క్లారిటీ తోటి ఇమాన్యుల్ తీసుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడ. సో లేదంటే సాక్రిఫైస్ చేస్తా అన్నాడు, మళ్ళీ ఎందుకు పోయి తీసుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అయితే ఇక్కడ మనోడు క్లారిటీతో ఉన్నాడు అన్నట్టు. ఎట్లయినా ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఈ బ్లూ సీడ్ ఇచ్చిన వాళ్ళకన్నా ఇచ్చే అవకాశం ఉంది. ఇక రెడ్ సీడ్ వాళ్ళకి ఒక టాస్క్ పెడుతున్న వాళ్ళు కూడా అనలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు మన అనాలిసిస్ చేసుకుంది, హరీష్. ఈ బ్లూ సీడ్ వాళ్ళంతా కూడా సెంటిమెంటల్ ఫుల్ కాబట్టి వీళ్ళకందరికీ సెంటిమెంట్ కైండ్ ఆఫ్ పెట్టి, రెడ్ ఉన్న వాళ్ళందరికీ టాస్క్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, అండ్ బ్లాక్ ఉన్న వాళ్ళందరినీ సంచాలకగా పెట్టే ఛాన్స్ ఉంటుంది. రీతుకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, ఇప్పుడు శ్రీజాకి సంచాలకి ఇచ్చారు, సో ఫ్లోరాకి కూడా సంచాలక లాంటిదని ఇస్తారు, ఒక టాస్క్ పెడతారు. అందుకే ఈ ముగ్గురిని 3 రకాలుగా వాడేటట్టుగా ముగ్గురికి బ్లాక్ అనేది ఇచ్చారు అనేది డిస్కషన్ చేస్తాను అన్నట్టు. ఓకే రైట్ ఫైన్. అయితే ఇంతకుముందు ఆల్రెడీ రికార్డ్ చేసిన సౌండ్ మొత్తం 0 వచ్చిండే, పెద్ద పంచాయతీ అయిపోయింది. అబ్బా 30 నిమిషాలు రికార్డ్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అన్నట్టు. అందుకే చూసుకుంటాను మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అని. రైట్ నెక్స్ట్. ఆ తర్వాత శ్రీజ ఒక నిమిషం. ఆ తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. థర్డ్ రౌండ్లో వచ్చేసరికి మనకి తనుజ అంటున్నా, సంజన గారు, సుమన్ శెట్టి అన్న అండ్ ప్రియా శెట్టి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. బజర్ మోగింది.
మోగంగానే మనకి జిప్ జిప్ అని ఫ్లాష్ కట్ వెళ్ళిపోయింది. రామ మెరుపుతిగా అన్నట్టు అయిపోయింది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఏం జరిగిందో తెలియదు కానీ మనకి వినబడ్డ వాయిస్ ఏంది, సంజన గారు అని చెప్పి శ్రీజ అంటది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బజర్ మోగంగానే బెల్లు మోగంగానే బజర్ కొట్టిన ఎవరు అని అనగానే అక్కడ మనకి సీన్ చూపిస్తే పెడల్ స్టీల్ స్టాండ్ కింద పడి ఉంటుంది. అక్కడ ప్రియా లేస్తూ ఉంటుంది, సంజన ఇట్లా అంటూ ఉంటుంది. ఆ మూమెంట్ మనకు చూపిస్తారు. కట్ చేస్తే ఎవరు నొక్కిరు ఎవరు చేసిరో తెలియదు. మనకి వినబడ్డ వాయిస్ ఏంది, సంజన అంటుంది. అదే పాయింట్ మీద స్టాండ్ అయి ఉంటుంది. సంజన గారే నొక్కిరు ఫస్ట్ అని అంటే ప్రియా ఉండి అదేండి నేను కదా నొక్కింది, నేను నొక్కితే అప్పుడు కదా సౌండ్ వచ్చింది, ఆమె నొక్కినప్పుడు సౌండ్ రాలేదు, ఆమె చేసింది నేను నొక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను నొక్కితే సౌండ్ వచ్చింది అని అంటే ఎవరు శ్రీజ ఉండి లేదు ఫస్ట్ పట్టుకుంది ఆమెనే, నొక్కబోతుంటే నువ్వు వచ్చి ఇట్లా నొక్కినావు కాబట్టి సంజన గారే. అండ్ సంజన గారు ఉండి నేను రెండో చేయి ఇట్లా పెట్టబోతున్నా అప్పుడు అది కింద పడిపోయింది. ఆ తర్వాత ప్రియా నొక్కింది కానీ నేనే ఫస్ట్ పెట్టేసి నేనే నొక్కబోయినా అని చెప్పి అంటుంది. ఓకే, లేదు సంజన గారే నేను చూసేసిన అని చెప్పి కన్ఫర్మ్ చెప్పేస్తుంది. కన్ఫర్మ్ సంజన గారు రైట్. అక్కడ ప్రియా కొంచెం ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది, కొంచెమే లైట్గానే. లేదు అది బజర్ నొక్కితే సౌండ్ రావాలా, లేదంటే బజర్ అంటే నొక్కాలి కదా, సౌండ్ రావాలి కదా, జస్ట్ బజర్ ముట్టుకుంటే సరిపోద్దా, ఫస్ట్ ఎవరు ముట్టుకుంటేనా ఫస్ట్ ఎవరు నొక్కితే సౌండ్ వస్తేనా అంటది. అనగానే కొంచెం శ్రీజ ఉండి లేదు ఫస్ట్ పట్టుకున్న వాళ్ళదే కదా, ఆమె నొక్కబోతుంటే అది కింద పడదు కదా అన్నట్టు చెప్తుంది. మనం ఆ లైవ్లో ఆ ఫుటేజ్ చూపించలేదు, ఎపిసోడ్లో చూపిస్తారు. అది చూసినప్పుడు దాన్ని స్లో మోషన్లో పెట్టి మనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అది చూసేదాకా మనం క్లారిటీగా చెప్పలేం ఎవరు ఫస్ట్ వేసారు ఎవరు సెకండ్ వేసారు అనేది. సో ఇక్కడ ఈ సంచాలక నిర్ణయం ప్రకారంగా కానీ లేదంటే ఓవరాల్గా సిచ్యువేషన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న దాన్ని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్న దాన్ని బట్టి, అంటే మన లైవ్లో చూస్తున్న దాన్ని బట్టి సంజన గారే ఫస్ట్ పట్టుకున్నారు. కానీ ఇక్కడ కళ్యాణ్ ఒక పాయింట్ రేజ్ చేస్తాడు ప్రియాకి సపోర్ట్గా శ్రీజాతోటి. బజర్ నొక్కడము అని అంటే సౌండ్ రావాలి కాబట్టి ఎవరు నొక్కినప్పుడు సౌండ్ వచ్చింది అనేది పాయింట్ అవుతుందేమో అని అక్కడ చిన్న డౌట్ వేస్తాడు. ఇక్కడ హరీష్ టైమ్లీగా అందుకుంటాడు. హరీష్లోని క్రూయాలిటీ, సంజన మీద ఉన్న కోపము అవన్నీ కూడా ఇందులో కనబడ్డాయి నాకు. క్లైమాక్స్లో అంటే ఎపిసోడ్ ఎండింగ్లో రాత్రి అందరూ పడుకునేటప్పుడు హరీష్, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళతోటి డిస్కషన్ ఒకటి చేస్తాడు. అప్పుడు ఇంకా క్లారిటీగా తనకి సంజన మీద ఉన్న కన్సర్న్, నెగిటివ్ కన్సర్న్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సరే ఇక్కడ ఏమైందంటే హరీష్ అందుకొని నేను క్లీన్ అండ్ క్లియర్గా చూశాను ప్రియానే నొక్కింది బజర్ అంటాడు. అనగానే చూసుకో సంచాలకుగా ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం నీ బాధ్యత, ఎవరు నొక్కారు బజర్ నొక్కడం అంటే సౌండ్ రావడం అని చెప్పి అక్కడి నుంచి చెప్తుంటాడు. హైలైట్ ఏంటంటే అక్కడ చెప్పే విధానం ఎట్లుంటుంది, ఇట్లా పోకుండా అట్లా నడుచుకుంటూ పోయి సంచాలక్ అంటే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి ఆ టైప్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టు. సైడ్ నుంచి వెళ్ళి మాటలు గమ్మతి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. క్లీన్ అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేశాను నేను ప్రియానే నొక్కింది అంతే చెప్పేస్తాడు, వదిలేస్తాడు. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఆమెకి మనసులో రెండు ఉన్నాయి. ఒకటి చెప్తున్నా, శ్రీజాకి సంజన మీద ప్యూర్లీ హేట్రేట్ అనేది ఉంటుంది ఒకటి. రెండోది హరీష్కి ప్యూర్లీ హేట్రేట్ అని సంజన ఉంటుంది. కళ్యాణ్కి కూడా సంజన అంటే నచ్చదు, తెలుసు కదా, ఇదివరకు మనకి స్టార్టింగ్ నుంచి కూడా నచ్చదు ఆయనకి. ఆ క్యాప్టెన్సీ అప్పుడు కానీ ప్రతి విషయంలో కానీ తనకి సంజన అంటే పెద్దగా నచ్చదు, ఫేక్ అబద్ధాలు ఆడుతుంది అనే ఫీలింగ్ పవన్కి అండ్ సంజనకి కూడా ఉంది. అంటే టోటల్గా ఈ బ్యాచ్కి, ఇది కామనర్స్గా వచ్చిన బ్యాచ్కి సంజన అంటే నచ్చదు, హేట్రేట్ బాగుంది. ఇదొక పాయింట్. ఇవన్నీ కూడా ఎందుకంటే బ్రెయిన్లో పొరలలో ఉంటాయి కదా, సబ్ కాన్షియస్ మైండ్ అట్లా తింటూ ఉంటుంది అన్నట్టు. నేను కరెక్ట్గా చేయాలి అని అనుకున్నా కానీ లేదు, ఎక్కడ గెలవాలో కాదు, ఎక్కడ ఓడాలో, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఇవన్నీ కూడా తెలిసినోడే కరెక్టు అనే పాయింట్ ఉందా, ఆ పాయింట్ని పొరలు గమ్మేస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ వెంట వీళ్ళకి నచ్చదు. పైకి వెళ్ళి ఇక్కడ కళ్యాణ్ ప్రియా అంటుంది నేనే నొక్కిన అంటుంది. ఇక్కడ హరీష్ అంటాడు ఆమె నొక్కినప్పుడు నేను క్లీన్ అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేసిన అంటాడు. కళ్యాణ్ అంటాడు నొక్కిన వాళ్ళదే కదా పాయింట్ అని అంటారు. ఇవన్నీ చప్పని ఎక్కేస్తాయి. శ్రీజ అంటది ఎస్ నేను డెసిషన్ చేంజ్ చేస్తున్నా, ప్రియానే నొక్కింది, ప్రియా నొక్కినప్పుడే సౌండ్ వచ్చింది, బజర్ నొక్కడం అంటే బజర్ నొక్కడమే, బజర్ రావడమే అంటుంది. అఫ్కోర్స్ సంచాలకంగా కరెక్టేనేమో, కానీ ఇక్కడనే ఆలోచించాల్సింది ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవత్వ మైదానాలని ఉంటాయి. అందులో మనం ఏం చేయాలి, ఎవరైనా ఒకరు లోలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైతే సిచ్యువేషన్ అది చాలా ఇంపార్టెంటో వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం గెలుస్తున్నామా ఓడుతున్నామా అని ఆలోచించద్దు. బిగ్ బాస్ అదే నేను స్టార్టింగ్ ఒక డైలాగ్ చెప్పిన గుర్తుంది కదా, ఈ బిగ్ బాస్ అనేది ఒక మ్యాజికల్ హౌస్. ఈ హౌస్లో ఎట్లుంటుందంటే ఓడిపోతే గెలుస్తావు, గెలిస్తే ఓడిపోతావు, గెలవాలి అనుకుంటే ఓడిపోతావు బయట జనాలలో. అది అర్థం చేసుకోవాలి. కొన్ని డిస్కషన్ జరిగినట్టున్నాయి హౌస్లో, అందరూ కూడా సంజన గారి గురించి మాట్లాడినట్టున్నారు. ఎందుకంటే ఎంబటే మనకేం స్టార్ట్ అయిందంటే ప్రియా ఇంతమంది చెప్పిన తర్వాత, ఇంతమంది ఇన్ని రకాల డిస్కషన్ చేసిన తర్వాత నేను అస్సలు పోను, నాకొద్దు, నేను గిల్ట్గా ఫీల్ అయితే ఇప్పుడు నేను తీసుకొని వెళ్తే కనుక గిల్ట్గా ఫీల్ అయితే అవసరం లేదు, ఇన్ని మాటలు విన్న తర్వాత నాకు అవసరం లేదు, నేను వెళ్ళాను సంజన గారిని పంపి అంటుంది. నేను ఎందుకు ఒప్పుకుంటా అని చెప్పి ఏమంటుంది. ఎన్ని రకాల డిస్కషన్ జరుగుతాయంటే ఇక్కడ నుంచి ప్రియా వర్సెస్ శ్రీజ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రకాల డిస్కషన్ జరుగుతాయంటే ప్రియా ఏడుస్తుంది, ఏడ్చుకుంటూ కూడా చెప్తుంది వద్దు, ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నామో ఆలోచించు, అవసరం లేదు అని కూడా చెప్తూ ఉంటుంది. అయినా కానీ వినదు, నో అంటుంది.
నేను బోను అని చెప్పి ప్రియా కరాఖండిగా నో నో నేను బోను అంటే శ్రీజ ఉండి నో ప్రియా అట్లాంటివన్నీ చేయొద్దు, ప్రియా వద్దు చెప్తున్నా, నీకు అర్థం చేసుకో, ఐ డోంట్ గివ్ ఇట్ టు హర్, నేను ఆమెకి ఇయ్యను, నువ్వే పోవాలి అని అంటుంది. నేను సంచాలకగా కరెక్ట్గా ఉన్నా అంటే సంచాలకగా కరెక్ట్గా ఉండడం కాదు, నేను చెప్తుంది అర్థం చేసుకో, నేను బోను, ఆమెను పంపి అని ఏమంటుంది. ఇక్కడ ప్రియాకి ఒక క్లారిటీ వస్తుంది, కరెక్ట్గా కాదు ఇది, ఇప్పుడు ఆమెకి ఇంపార్టెంట్ నాకు ఇంపార్టెంట్ అంటే ఆమెకే ఇంపార్టెంట్ అని అనుకున్నది. అక్కడ నుంచి సంజనకి ఫుల్ సపోర్ట్ చేస్తుంటుంది. రైట్, నాకు గిల్ట్ ఉంటుంది నేను పోతే, నాకు వద్దు అని చెప్పి అంటుంది. ఇక శ్రీజ వచ్చి ప్రియా ఏడుస్తుంటే అందరి గురించి పట్టించుకుంటే ఎందుకు, ఇక్కడ నాకు శ్రీజ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, శ్రీజ ఏం మాట్లాడినా కానీ ఓ మరమనిషి మాలోకిరా యంత్రుడా అన్న ఫీలింగ్ వస్తుంది ఆమెను చూస్తా అంటే. అరే ఏమంటుంది తెలుసా వచ్చి, ప్రియా నీ విన్నింగ్ మూమెంట్స్ని పాడు చేసుకోకు, వీళ్ళందరి కోసం వాళ్ళందరి కోసం వదులుకుంటా అంటానేది, వాళ్ళ కోసం మనం వదులుకునే అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నీ విన్నింగ్ మూమెంట్స్ పాడు చేసుకోకంటది. విన్నింగ్ మూమెంట్ కాదు అది, మ్యాజిక్ మూమెంట్. అక్కడ ప్రియా లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శ్రీజ పోయి ఇగో నువ్వు విన్నింగ్ మూమెంట్స్ని పాడు చేసుకోకు, నీకు అవకాశం వచ్చింది పో, గీళ్ళ కోసమా నువ్వు వదులుకునేది, వాళ్ళ కోసం ఎందుకు వదులుకుంటావు, నువ్వు వెళ్ళు అంటది. నాకు బ్యాక్గ్రౌండ్లో శ్రీజ వెనకాల మ్యూజిక్ వినబడుతుంది, నాకు తెలిసి ఆర్ఆర్ ఓ మర మనిషి మాలోకిరా అట్లాంటిది వినబడుతుంది. మారదయమే ఏంది ఇట్లా ఇంత కరకండిగా, ఇప్పుడు ఆర్గ్యూ చేయడం అండ్ గెలవడం అది కాదు ఇంపార్టెంట్ కదా, అక్కడ ఎవరికి ఇంపార్టెంట్ వాళ్ళు పంపడం ఇంపార్టెంట్ కదా. నాకు తెలిసి అయితే అందరికందరూ ఫస్ట్ రౌండ్లో అందరూ ఉరికినట్టు చేసి ఆగి ఆమెను పంపించి ఆమె బజర్ కొట్టించి ఆమెను ఫస్ట్ లోపలికి పంపించి వాళ్ళ పిల్లలతో మాట్లాడిస్తే తినమ్మ జీవితం ఎట్లుండేది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, గూస్ బంప్స్. రైట్, ఆ తర్వాత సంజన ఈ దమ్ముతో మాట్లాడడం నాతో కాదు అసలు, 3 గంటలు 4 గంటలు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది, అస్సలు కాదు నాకు 3 నిమిషాలు కూడా ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక లేదు, నాకు ఆర్గ్యూ చేయలేను, తప్పు రైటు పక్కన పెట్టి నాకు ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక లేదు, నేను చెయ్యను, కళ్ళలో కూడా కాదు నాకు 3 గంటలు ఆర్గ్యుమెంట్ అంటే. ఈమె ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఆర్గ్యుమెంటే. నిన్ననే సంజన చెప్పింది కదా మొన్న, ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఆర్గ్యుమెంటే చేస్తున్నాడు, గంటలు నాతో కాదని అప్పుడే అంటది, మళ్ళీ ఎంబటే స్టార్ట్ అయింది. ప్రియా శ్రీజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, నేను వెళ్ళను రా అని చెప్పి ప్రియా అంటది. అంటే ఆపర్చునిటీ వదులుకోకు, ఫ్రెండ్గా చెప్తున్నా నువ్వు వెళ్ళు అంటే, ఫ్రెండ్గా చెప్పి ఎట్లా అని చెప్పి నేను బోను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రియా. ఇక డిమాను తనుజ సంజన వీళ్ళు మాట్లాడుకుంటుంటే రాము వచ్చి ఒక మాట అంటారు, ఇది కరెక్ట్. ఏమంటాడు రాము, కాంపిటీషన్ పెట్టచ్చుగా, మళ్ళీ అదే టాస్క్ పెట్టచ్చుగా, బిగ్ బాస్కి చెప్పి కాంపిటీషన్ పెట్టచ్చుగా. బిగ్ బాస్ ఒప్పుకోడు, ఈమె ఒప్పుకోదు, సంచాలకు ఒప్పుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేసిన నా నిర్ణయం అంటది, ఈమె చూడలేదు కదా, వాళ్ళు వీళ్ళు చెప్తే అప్పుడు నిర్ణయం మార్చుకుంది కదా. నిజంగా ఆమె సొంతంగా చూసి ఒక నిర్ణయం మీద స్టాండ్ అయ్యి ఉన్నా కానీ మనం సపోర్ట్ చేస్తాం, అట్లా కూడా కాదు, ఈమె సొంతంగా సడన్గా మార్చేసిన నిర్ణయం, వేరేటోళ్ళు హరీష్ కళ్యాణ్ చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మార్చిన నిర్ణయాన్ని పట్టుకొని నేను చూసిన, నేను పంపిస్తా, నా ఇష్టము, నేనే సంచాలకు, డెసిషన్ ఈజ్ ఫైనల్, కొమ్ములు నెత్తి మీద ఉన్నాయి, ఉనిట టీవీ ఎందుకు. ప్రియా శ్రీజాతో అంటే దేనికోసం శ్రీజ ఆర్గ్యూ చేస్తున్నావు, దీనికోసం ఆర్గ్యూ చేస్తున్నావు నువ్వు, నో దేనికి స్టాండ్ తీసుకుంటున్నావు, తీసుకోవాల్సిన దానికి స్టాండ్ తీసుకోవాలి, దీనికి స్టాండ్ తీసుకోకూడదు, అవసరం లేదంటే నేను తీసుకుంటా, సంచాలకగా నేను రైట్ సైడ్ ఉండాలనుకుంటున్నాను, నీకు స్టాండ్ కాదు, నేను సంచాలకగా రైట్ తీసుకుంటున్నా, అన్ఫేర్ చేయొద్దు అని నేను అనుకుంటున్నా అంటది. అరే అన్ఫేర్ కాదు, నీకు అర్థమవుతలేదు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని చెప్పి అంటది. సంజన ఉండి ప్రియా దగ్గరికి వచ్చి ఆమె ఆర్గ్యుమెంట్ ఆపదు ప్రియా, అసలు ఆమె ఆర్గ్యుమెంట్ 3 గంటలు 4 గంటలు చేస్తే నాకు అంత ఓపిక లేదు ప్రియా, ప్లీజ్ ప్రియా నువ్వు వెళ్తా అంటే వెళ్ళు ప్రియా, నాకు ఏం ప్రాబ్లం లేదు ప్రియా, నువ్వైనా వెళ్ళు నేనైనా వెళ్తా, గేమ్ కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ ఆపొద్దు ప్రియా, వెళ్తే వెళ్ళు ప్రియా అంటే, లేదండి నేను వెళ్ళను మీరు వెళ్ళండి అంటే, సరే బిగ్ బాస్కే చెప్పుకుందాం అని చెప్పి ఇద్దరు కూర్చుంటారు, సోఫాలో కూర్చొని ఇద్దరు వాళ్ళ గోడ ఎలా పోసుకుంటారు. ప్రియా అంటే నేను వెళ్ళను, సంజన గారి పంపించండి, బిగ్ బాస్ గేమ్ని కంటిన్యూ చేయండి ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఈమె ఆర్గ్యుమెంట్ ఆపదు, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మీరు గేమ్ని కంటిన్యూ చేయండి, ఏదో ఒకటి చెప్పండి బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ ఒప్పుకుంటాడా, కంటెంట్ వస్తుంది మాకు అసలు ఇడిచిపెట్టాం కానీ కంటిన్యూ చేయరు మీరు కొట్టుకొని రావరు అంటాడు. ఇమాన్యుల్ ఉండి ఆర్గ్యూ చేయాల్సిన మూమెంట్ కాదు ఇది, ఆమె రాత్రి కూడా ఏడుస్తూ ఉంటుంది, రాత్రి ఒక 15 నిమిషాలు ఆమె నవ్వించి పడుకునేదాకా ఉంటా ఆమెతోటి, మధ్యరాత్రి కూడా ఆమె సడన్గా లేస్తుంది, ఏంటి మమ్మీ ఎందుకు లేచినావు అంటే, ఏం లేదు బజ్జో నాన్న అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది. అలా ఫ్యామిలీని తలుచుకుంటుంది, పిల్లల గురించి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు కొంచెం పంపిస్తే ఏమవుతుంది, ఎందుకంటే ఆమె కొట్టింది కానీ ఆ పెడెస్టిల్ కింద పడడంతో బజర్ నొక్కలేకపోయింది. రెండో చేయి కూడా పెట్టే టైంలో ఈమె చేయి నొక్కింది, అది కింద పడ్డాక బజర్ ఆమె చేతిలో వచ్చింది. ఆమె ఓడిపోలేదు కదా పురాగా. అయినా ఈ మూమెంట్ అయిపోతే నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ప్రియా శెట్టి అండ్ సుమన్ శెట్టి అని ఉంటారు, ఇద్దరు శెట్టిలలో ఎవరో ఒకరు కొట్టేస్తారు కదా, అయితేనే ఉంటుంది కదా, రీఛార్జ్ అవుతుందని తెలుసు, ఇది అందరికీ ఆపర్చునిటీ వస్తుందని తెలుసు, ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఇలాంటి మూర్ఖత్వపు అంటే ఇట్లా పట్టుకొని కూర్చుంది అంతే, అది తప్పు, మొండిపట్టు, మూర్ఖత్వపు మొండిపట్టు శ్రీజది. యప్, ఆ తర్వాత ఇక ఇట్నే అయిపోతుంది నైట్, ఇక వంటలు అయిపోతాయి, తినడాలు అయిపోతాయి, కానీ
ఈమెకి ప్రియాకి తినడానికి తినబుద్ధి కాదు, సంజనకి బాధ అవుతూ ఉంటుంది. ఇన్ని జరుగుతూ ఉంటాయి. సంజన ఈ ఆమ్లెట్ వేసుకొని అది ఆమ్లెట్లు వేస్తూ ఉంటాడు హరీష్. ఆమ్లెట్ టాపిక్ చెప్తా. హరీష్ది ఆమ్లెట్ టాపిక్ ఇంకో టాపిక్ ఉంటుంది. ఏది సంజన మీద కొంచెం క్రుయల్టీగా ఆలోచించే ఆలోచన విధానం 2 ఉంటాయి అన్నట్టు, అవి మాట్లాడదాం. ఈ ఆమ్లెట్లు వేస్తూ ఉంటాడు, నీకు ఆమ్లెట్లు కావాలా, నీకు ఆమ్లెట్లు కావాలా అని చెప్పుకుంటూ వేస్తూ ఉంటాడు. కొంచెం ఆయనకి ఇరిటేషన్ వస్తుంది, ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఏది పెట్టే చేయి కదా, పెద్ద పెట్టే చేయి కాబట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. వీళ్ళు బాగా తినేస్తున్నారు, మీరే ఆలోచించుకోండి, మీరు బాగా తినేస్తున్నారని మళ్ళీ చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఓకే రైట్. నిన్నే వచ్చిందయ్యా రేషన్, నిన్ననే రేషన్ వచ్చింది. వీళ్ళు 2 వారాలు తిన్నారు, వీళ్ళు తింటాంటేనేమో మనసున పడతలేదు. అసిస్టెంట్ చెఫ్ను ఇంకోరినో పెట్టుకొని ముందుకు నడిపేయాలి, కానీ అది నడిపిస్తలేడు. నేనే చేస్తా, అవసరం లేదు, ఎవరు ముట్టద్దు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి మళ్ళీ ఈయనకి. అప్పటికి సుమన్ శెట్టి అన్న ఇంకా మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. రాత్రి పడుకోవడానికి టైం వచ్చింది, ప్రియా శ్రీజ మాట్లాడుకుంటలేరు. ప్రియా బాధపడతా ఉంటే కళ్యాణ్ మాట్లాడుతూ నువ్వేంది శ్రీజతో మాట్లాడతావు అని చెప్పి మాట్లాడి, శ్రీజ అక్కడ లోపల పోయి ఉంటే శ్రీజ ఆమె వస్తలేదు వీడికి, ఆమె ఆడుంది మీడుంది అలిగిరు అన్నట్టు. కళ్యాణ్ బాబు పోయి శ్రీజాని పట్టుకొచ్చి, కళ్యాణ్ బాబు శ్రీజ ప్రియ ముగ్గురు కలిసి అక్కడ ముచ్చట పెట్టుకొని వాళ్ళిద్దరిని బాండ్ సెట్ చేసి పెట్టేస్తారు అన్నట్టు. కళ్యాణ్ చేసిన గొప్ప పని, అచీవ్మెంట్. వీళ్ళిద్దరు కలిసి ఉంటే ప్రీజ అవుతున్నారు. ఈ ప్రీజ అంతా బయట మొత్తం రచ్చ చేస్తున్నారు, బాగా నెగిటివ్ అవుతున్నారు. కానీ ఈ ప్రీజ విడిపోయారు బాగున్నదిరా ప్రియ వర్సెస్ శ్రీజ అని అనుకునే లోపు కలిపేసిండు. వీళ్ళిద్దరు రైవలరీ ఉంటే ప్రియ సేవ్ అవుతుంది, ఈ వారం సేవ్ అయిపోతుంది, నిజంగా చెప్తున్నా. అంత ఓటింగ్ పడుతుంది, 50% ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, టక్కున టాప్లోకి వచ్చేస్తుంది. అది కంటిన్యూ చేసి తట్లేరు అంటే చేయరు, ఎందుకంటే కళ్యాణ్ కలిపేసిండు అనుకోరు వాళ్ళని. ఏదో గొప్ప పని చేసిన అని చెప్పి ఒక లత్కోరు పని చేసింది అన్నట్టు. రైట్. కళ్యాణ్ ఇక్కడ వీళ్ళ డప్పు వీళ్ళు కొట్టుకుంటున్నారు. మనం అసలు తోపులో మనం తురుములో అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళంతా గ్రేట్ అని చెప్పి అసలు ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా పరిశాన్ అవుతారు. మన పాయింట్స్ పెట్టే విధానం, మనం ఆర్గ్యూ చేసే స్కిల్స్, మనం డిఫెండ్ చేసుకునే స్కిల్స్ని చూస్తే పరిశాన్ అవుతూ ఉంటారు. మనం అంత తోపులో తురుములో అని చెప్పి వీళ్ళ డప్పు వీళ్ళు కొట్టుకుంటారు. ఇదే టైంలో హరీష్ ఉంటాడు పక్కన. హరీష్ డిస్కషన్లోకి వస్తారు. డిస్కషన్లో హరీష్ ఏమంటాడంటే, వాళ్ళు ఇష్టమున్నంత తింటూనే ఉన్నారు, ఆమ్లెట్ చేస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. వీళ్ళు రేషన్ గురించి కూడా ఆలోచిస్తారు, వీళ్ళకి ఫుడ్ అంటే వాల్యూ లేదు అన్నట్టు ఇట్లాంటి మాటలని చెప్తుంటాడు. నాకేమనిపించిందంటే, ఈయనకు పెట్టే గుణం లేదు. పెట్టే గుణం ఉన్నోడు గివెన్ డిస్కస్ చేయడు. ఎందుకంటే వాళ్ళకి రాక రేషన్ వచ్చింది, తింటున్నారు. వాళ్ళు ఏమైనా రాయల్ లైఫ్ 2 వారాలు అనుభవించి వచ్చారా? లేదు కదా. ఇప్పుడు కష్టపడి వచ్చిన కదా, తినాలనిపిస్తుంది కదా, తింటున్నారు కదా. తింటుంటే మళ్ళీ అది సిచ్యువేషన్, ఆ టాస్క్ నడుస్తుంటే ఆమ్లెట్లో ఏదో అడిగిరు. చేయబుద్ధి అయితే చెయ్యి, నేను చెయ్యను అంటే వాళ్ళే చేసుకుంటా అంటారు. ఎవడు చేయదు, నేనే చేస్తాను, నన్ను పిలిచిరు, నేనే చేయాలి, నేనే ఉన్న డ్యూటీలో అంటాడు. చేసి మళ్ళీ అన్ని తింటారు, వాల్యూ లేదు ఫుడ్ అంటే, మీకు అసలు లెక్క లేదు, పత్రం లేదు, ఇవన్నీ మాట్లాడతాడు. చేసేది అనేది పెట్టేది గోరంతా, చెప్పేది ఊరంతా అని నా తమ్నెల్ పెట్టిన రివ్యూకి, చూడు అది బాగుంటుంది. అదే నేచర్ కనబడిపోతూ ఉంటుంది. ఇంకోటి సంజన మీద ఉన్న ఒక నెగిటివ్ యాంగిల్, లేదంటే ఆయన ఏమంటాడంటే, ఈ 50% ఉన్నప్పుడే సంజనను పంపితే తన ట్రూ నేచర్స్ కలర్స్ అన్ని బయటపడతాయి. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత 35% బ్యాటరీ వాడుకుందాం అనుకో, వేరే వాళ్ళకి రాదు. ఇద్దరు ఉన్నారు కదా, ప్రియా శెట్టి సుమన్ శెట్టి ఉన్నారు కదా, వాళ్ళకి రాదు. అప్పుడు తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏందో బయటపడుతుంది. ఆమెను పంపాలి, 35% తర్వాత అంత వాడుతుంది కదా, అప్పుడు తన సంగతి తెలుస్తుంది మనందరికీ, తన ట్రూ కలర్స్ తెలుస్తాయి అన్నట్టుగా చెప్తుంటాడు అన్నట్టు. ఏం తెలుస్తాయి, ఎవరికి తెలుస్తాయి, ఎవరు నెగిటివ్ అవుతారు? ఇప్పుడు ఇట్లా చెప్పడం వల్ల హరీష్ నెగిటివ్ అవుతారు తప్ప, తన క్రియాలిటీ టువర్డ్స్ సంజన అనేది తెలుస్తుంది తప్ప. ఇప్పుడు సంజన వాళ్ళ పిల్లలతో మాట్లాడితే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ట్రూగా నిజంగా మిస్ అవుతుండే ఎవరు అంటే సంజన గారే. కాబట్టి తన సైడ్ మనం తీసుకుని మాట్లాడతాం, కరెక్టరా 35 కాదు 50% తీసుకున్న తప్పలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రీఛార్జ్ చేసే ఆప్షన్ ఉంటుందని తెలుసు, మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తారు బిగ్ బాస్ అని తెలుసు, ఒక్కరికి ఆపి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, ఇక మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తారని తెలుసు. ఇలాంటివి జరుగుతాయని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు మరీ క్రూయల్గా బిహేవ్ చేస్తే టూ మచ్ ఉంటుంది. ఎమోషనల్ టాస్క్ నడుతుంది కాబట్టి కొంచెం ఏడుపులు ఎక్కువ ఉన్నాయి ముచ్చట్ల కంటే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టురు, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు, వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు కదా, దానివల్ల హౌస్లో ఎటువంటి పరిణామ క్రమాలు జరగచ్చు, దాంతో ఓటింగ్ మీద ఎటువంటి ప్రభావం ఉండొచ్చు, ఇట్లాంటి విషయాలతోటి ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేయబోతున్నాం. అది మ్యాటర్. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.